హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ్ జేడ్ ఆర్బిట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఫస్ట్ చాప్టర్ చైల్డ్ డెవలప్మెంట్. శిశు వికాసంలో మనం గ్రోత్ డెవలప్మెంట్ మెచ్యురేషన్ అంటే పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతల భావనల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియోని చూస్తున్న వారు ఎవరైనా సరే ఫస్ట్ నుంచి నోట్స్ రాసుకుంటే మనకి ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. అలానే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత. పెరుగుదల అనేది మనకి గ్రోత్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. అంటే ఇంటర్నల్ గ్రోత్ అండ్ ఎక్స్టర్నల్ గ్రోత్. ఇంటర్నల్ గ్రోత్ అంటే అంతర్గత పెరుగుదల అంటే మనకు ఆర్గాన్స్ అనేటువంటి హార్ట్, కిడ్నీ, ప్యాంక్రియాస్, స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ గురించి వస్తుందంటే అంతర్గత పెరుగుదల భావనల గురించి మనకు ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ మనం ఫస్ట్ వన్ ఏం తెలుసుకున్నాం అంటే మనం అంతర్గత పెరుగుదల గురించి తెలుసుకున్నాం. అంతర్గత పెరుగుదల లేదా ఇంటర్నల్ గ్రోత్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ గ్రోత్ ఆర్ ద బహిర్గత పెరుగుదల అంటే మనకి కంటికి కనిపించేవి ఏముంటాయి? ఎత్తు, పొడవు, లావు, ఇవన్నీ కూడా మనకి బహిర్గత పెరుగుదల గురించి తెలియచేస్తాయి. సో మనకి పెరుగుదల అనేది మనిషిలో పుట్టిన దగ్గర నుంచి పెరిగే చనిపోయేంత వరకు కూడా మనకి వ్యక్తి యొక్క జీవితం ప్రారంభమై కొనసాగి ముగియడంతో పాటుగా మనకి ఈ పెరుగుదల, వికాసం, పరిపక్వత అనే భావనలు అనేవి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలానే ఈ పెరుగుదలకు సంబంధించి మనకి ఎక్కువగా ఏముంటుంది టాపిక్ అంటే అంతర్గత పెరుగుదల, బహిర్గత పెరుగుదల. అంతర్గత అంటే కంటికి కనిపించినది, బహిర్గత అంటే కంటికి కనిపించేటువంటి పెరుగుదల. ఈ పెరుగుదల మీద మనకి ముఖ్యమైన నిర్వచనాలు ఉన్నాయి. పెరుగుదల పరిమాణాత్మక లేదా అసలు మనకి పెరుగుదల అంటే ఏంటి ఒక్క వర్డ్లో తెలుసుకోవాలంటే మనకి క్వాంటిటేటివ్ చేంజెస్. ఈ చాప్టర్ అనేది ఎస్జిటి, ఎస్ఏ, స్కూల్ అసిస్టెంట్, డిఈడి వాళ్ళకి కూడా ద మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ ద డిఎస్సి అండ్ ఆల్సో ఫర్ ద టెట్, సిటెట్ అండ్ ఆల్సో ద డిఏఈఓ ఎగ్జామినేషన్స్. సో మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి సైకాలజీ అనేది ఉంటుంది. ఓకే, కంటెంట్లా నేర్చుకోవాలి. అండ్ లాజిక్స్ కంటే కూడా మనకి అర్థమైందా లేదా అన్న టాపిక్ మీదనే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎంతైనా సరే కంటెంట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మనం బిట్స్ స్కోర్ చేసి మన ఫస్ట్ ర్యాంక్ని మనం అంటే మన 100% ఎఫర్ట్ని మనం ఎగ్జామ్లో ఇవ్వగలుగుతాం. ఓకే, సో మనకి పెరుగుదల ఒక్క మాటలో చెప్పాలంటే మనకి క్వాంటిటేటివ్ చేంజెస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రోత్ని రిమెంబర్ చేసుకోవాలి. అసలు ఈ గ్రోత్ ఎక్కడైనా కనిపించిందంటే మనం ఆన్సర్ చేయాలంటే మనకి క్వాంటిటేటివ్ చేంజెస్ ఆర్ నోన్ యాజ్ ద గ్రోత్. ఓకే, ద క్వాలిటేటివ్ చేంజెస్ ఆర్ నోన్ యాజ్ ద వికాసం. అంటే మనకి క్వాలిటేటివ్ చేంజెస్, మనకి గ్రోత్ అంటే మనకి క్వాంటిటేటివ్, వికాసం అంటే మనకి క్వాలిటేటివ్ చేంజెస్. ఓకే, క్వాలిటేటివ్ చేంజెస్ ఆర్ నథింగ్ బట్ ద వికాసం. అంటే మనకి డెవలప్మెంట్ అంటే క్వాలిటేటివ్గా డెవలప్ అయితే మనం డెవలప్మెంట్ అన్నాం. క్వాంటిటేటివ్ చేంజెస్ అనేవి వచ్చినాయి అంటే దాన్ని మనం గ్రోత్ అని కన్సిడరేషన్ చేయాలి. సో ఫస్ట్ నిర్వచనం ఎలిజబెత్ హర్లాక్ గారు ఇచ్చారు. And second one is the Crow and Crow. Only the two definitions which are repeatedly asking in the many more examinations of the psychology. So we considering only the repeated definitions. Okay, మనకు అన్ని నిర్వచనాలు ఉంటాయి డ్రాఫ్ట్ కాపీ అండ్ ఆల్సో ద సమ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్. బట్ ఓన్లీ ద రిపీటెడ్వి మాత్రమే మనం ఎంచుకొని మరి టాపిక్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఇస్ ద మనం ఇందాక నేర్చుకున్నాం క్వాంటిటేటివ్ చేంజెస్ అన్న దానిలోనే ఉంది. పరిమాణాత్మక లేదా ఘనాత్మక పెరుగుదల పరిమాణాత్మక లేదా ఘనాత్మక మార్పులని సూచిస్తుందని చెప్పింది హర్లాక్. సో మనకి క్వాంటిటేటివ్ చేంజెస్ ఏవైతే ఉంటున్నాయో పరిమాణాత్మకంగా లేదా ఘనాత్మకంగా దాన్ని
మనం హర్లాక్ అని గుర్తుపెట్టుకోవాలి. సో హర్లాక్ అనగానే మనకి పరిమాణాత్మక ఘనాత్మక అనగానే మనకి పెరుగుదల మీద ఇచ్చిన నిర్వచనం హర్లాక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పెరుగుదల అనేది నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుంది. క్రో అండ్ క్రో ఏమన్నారంటే నిర్మాణం అంటే స్ట్రక్చర్, శారీరకంగా. సో ఈ రెండు డెఫినేషన్స్లో చూస్తే మనకి నిర్మాణ లేదా శారీరకంగా అనే రెండు క్లూ వర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఆ డెఫినేషన్ క్రో ఇచ్చారని గుర్తుంచుకోవాలి. ఓకే, పెరుగుదల అనే పదాన్ని ఆకారంలో మార్పులకి మాత్రమే ఉపయోగిస్తారు. అవును, క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే మనకి ఏదైతే చేంజెస్ అనేవి ఉన్నాయో ఆ చేంజెస్ అనేవి మనకి కంటికి కనిపించేవి. అంటే డెవలప్మెంట్ ఇన్ either through the external organs or through the internal organs, but it is only through the physical అంటే గ్రోత్ మాత్రమే జరుగుతుంది. ఇది వికాసం నేర్చుకుంటేనే గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద సెకండ్ భావన కాన్సెప్ట్, దట్ ఈజ్ వికాసం లేదా డెవలప్మెంట్. ఓకే, వికాసం అనేది క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులను నిర్వచించబడింది. వికాసం అనేది ఒక్కసారి జరిగిందంటే అది మళ్ళీ తిరిగి వెనకకి వచ్చే అవకాశమే ఉండదు. పురోగమన మార్పు అనగా వెనకకు కాకుండా ముందుకు మాత్రమే సాగేటువంటిది అని అర్థం. ఓకే, ఈ వికాసం మీద మనకి ఎలిజబెత్ హర్లాక్ గారు మనకి చాలా డెఫినేషన్స్ ఇచ్చారు. ఓకే, మనకి ఎలిజబెత్ హర్లాక్ డెవలప్మెంటల్ సైకాలజీ అనే తన గ్రంథంలో జనన పూర్వ దశ, నవజాత శిశు దశ, శైశవ దశ, పూర్వ బాల దశ, ఉత్తర బాల దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, వృద్ధాప్య దశ, ఇలా ఇన్ని దశలకు సంబంధించి వాటి యొక్క ఒక్కొక్క దశలో ఏం జరుగుతుంది శారీరకంగా, చలన వికాసం పరంగా, మానసికంగా, సాంఘికంగా, ఉద్వేగంగా, నైతికంగా, భాషాపరంగా ఈ విధమైన సర్వతోముఖాభివృద్ధి మార్పులని మనం ఎలిజబెత్ హర్లాక్ గారి డెవలప్మెంటల్ సైకాలజీ అనే నోట్స్లో తను రాసుకున్నారు. సో డెవలప్మెంటల్ సైకాలజీ అనే బుక్ని ఎవరు రాశారంటే ఎలిజబెత్ హర్లాక్ గారు మనకి దేనికి డెఫినేషన్ ఇచ్చారంటే పరిమాణాత్మక, ఘనాత్మక. ఓకే, ఇక్కడ మనకి హర్లాక్ గారు గ్రోత్కు సంబంధించి కూడా ఇచ్చారు, అంటే పెరుగుదల మీద కూడా ఇచ్చారు. కాకపోతే ఫస్ట్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పరిమాణాత్మక లేదా ఘనాత్మక మార్పులను సూచిస్తుంది అన్నారు. ఇక్కడ కూడా పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులు కాకుండా గుణాత్మక మార్పులు కూడా. అంటే ఇక్కడ హర్లాక్ గారు ఏం చెప్పారు, పరిమాణాత్మక, గుణాత్మక అని ఫస్ట్ అండ్ టూ సబ్ టాపిక్స్ చెప్పారు. అండ్ ఆల్సో మూడోది వచ్చేసరికి అంటే రెండవది అంటే పరిమాణాత్మకంగా, ఘనాత్మకంగా ఒకటే. అండ్ నెక్స్ట్ గుణాత్మకంగా అన్నా కూడా గుణాలను బట్టి అంటే క్వాలిటేటివ్ చేంజెస్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ద డెవలప్మెంట్. ఓకే, సో క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే పరిమాణాత్మక, ఘనాత్మక అన్న ఒకటే. ఓకే, క్వాంటిటేటివ్ చేంజెస్ ప్లస్ క్వాలిటేటివ్ చేంజెస్ అనేది మనకి వికాసం అని చెప్పింది ఎవరంటే ఎలిజబెత్ హర్లాక్. అసలు మనకి వికాసం అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి తన శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, సాంఘిక పరంగా, నైతిక పరంగా, చలనాత్మక పరంగా గుణాత్మక మార్పులతో పాటు ఘనాత్మక మార్పులను కూడా తెలియచేసేదే వికాసం అంటాం. దీనికి ఖచ్చితంగా మాపనం చేయలేము, కానీ అంచనా అయితే వేయవచ్చు. కానీ పెరుగుదలకి మనం అంచనా కాదు, మాపనం చేయవచ్చు. ఇప్పుడు ఎంత పెరిగేది అనేది మనం సెంటీమీటర్స్లో చెప్పేయచ్చు, కానీ వికాసం ఎంత మేరకు జరిగింది అనేది మాత్రం చెప్పడం అనేది కేవలం అంచనా మాత్రమే వేయగలం. వికాసంలో పెరుగుదల అనేది ఒక భాగం మాత్రమే, కానీ వికాసం అనేది ఒక భావన సమగ్రము, విస్తృతము, సంచితమైనది. ఓకే, మనకి వికాసం అనేది భౌతికంగా కనిపించదు, ఇది కేవలం కార్యాత్మక మార్పులను సూచిస్తుంది. కాబట్టి ఇది క్రియాత్మకమైన, జీవితాంతం కొనసాగే నిరంతర ప్రక్రియనే మనం వికాసం అంటాం. ఇది కొంత వయసు వచ్చిన తర్వాత అంటే జీవితాంతం కొనసాగక శారీరక అవయవాలు పరిపక్వత చెందగానే పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఇప్పుడు పెరుగుదలకి వికాసంకి మధ్య డెఫినేషన్ అయితే అర్థమైంది. కాబట్టి వికాసంకి పెరుగుదలకి మధ్య తేడాలను చూసుకుందాం ఒకసారి. వికాసం అనేది కార్యాత్మక మార్పులను సూచిస్తే పెరుగుదల అనేది నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది. పెరుగుదల అనేది ప్రత్యేక అంశానికి మాత్రమే పరిమితమైంది.
వికాసం అనేది అన్ని అంశాల సమన్వయంతో కూడినది. వికాసం వికాసం జరగకపోయినా అంటే శారీరక పెరుగుదల లేకపోయినా మానసిక పెరుగుదల జరగవచ్చు. అది ఎవరిలో ఉంటుంది? మరుగుజ్జుల్లో శారీరకంగా వాళ్ళు ఎదగరు, కానీ మానసికంగా వాళ్ళు ఎదుగుతారు. అదే కనుక శారీరక పెరుగుదల ఉన్న మానసిక అభివృద్ధి జరగకపోవడాన్ని వారిని మూడులు అంటారు. పెరుగుదల అనేది అనువంశికత ప్రభావం మీద ఉంటుంది. వికాసం అనేది అనువంశికత పరిసరాల ప్రభావం మీద ఉంటుంది. పెరుగుదల అనేది మానవ సంబంధ మార్పు, వికాసం అనేది ఫలిత సంబంధ మార్పు. ఇది పెరుగుదల అనేది మనకి సరళ సంక్షిప్త నిర్దిష్టం. వికాసం అనేది సంక్లిష్ట సమగ్ర సంకీర్ణం. వికాసం అనేది తల్లి గర్భంలోని పిండ దశ నుంచి జీవితాంతం వరకు కొనసాగేటువంటి సర్వతోముఖాభివృద్ధిని మనం వికాసం అంటాం. ఈ విధంగా మనకి పెరుగుదల వికాసం రెండు భావనలే తెలుసుకున్నాం, వాటి మధ్య తేడాలను తెలుసుకున్నాం. ఇప్పుడు వాటికి సంబంధించిన నిర్వచనాలను ఆల్రెడీ మనం పెరుగుదలకు సంబంధించి రెండు నిర్వచనాలను తెలుసుకున్నాం. ఇప్పుడు పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి నిర్వచనాలని చూద్దాం. వికాసానికి సంబంధించి మనకి ముఖ్యంగా ఎలిజబెత్ హార్లాక్ గారి నిర్వచనం ఆల్రెడీ చూసాం. పరిమాణాత్మక, ఘనాత్మక లేదా గుణాత్మక మార్పులను సూచించేది వికాసం అని చెప్పి మనకి ఎలిజబెత్ హార్లాక్ గారు చెప్పారు. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి మనకి టెట్ 2024లో మనకి బిట్ అనేది రిపీట్ అయింది. అదేంటంటే వికాసం అనేది వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది. ఇందాకే మనం నేర్చుకున్నాం. పెరుగుదల అనేది కేవలం అనువంశికత ప్రభావం మీదనే ఉంటుంది. వికాసం అనేది అనువంశికత, పరిసరాల ప్రభావం రెండింటినీ కవర్ చేస్తుంది. అంటే మనిషి పెరిగిన పరిసరాలని బట్టి, అలానే తనలో ఉన్నటువంటి అనువంశికతని బట్టి కూడా వికాసం అనేది జరుగుతుంది. వికాసం అనేది వ్యక్తి జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. ఇది వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తన మార్పులు రావడాన్ని. ఓకే, క్రైగ్ అనే వ్యక్తి సంరచన ఆలోచన అనే వర్డ్స్ గుర్తు రాగానే, అంటే ఏదైనా డెఫినేషన్ లో సంరచన ఆలోచన ఓకే, ఈ రెండు క్లూస్ ని గుర్తుపెట్టుకుంటే మనకి క్రైగ్ ఏం డెఫినేషన్ ఇచ్చారనేది తెలుస్తుంది. నెక్స్ట్, వికాసం అంటే ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదీకరించే క్లిష్ట ప్రక్రియ. ఆకారాలను, ప్రాకార్యాలను, స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. ఆకారం, ప్రాకార్యం. అండర్సన్. ఆకారాలను, ప్రాకార్యాలను చెప్పింది ఎవరు? అండర్సన్. ఆకారాలను, ఆకారం, ప్రాకార్యం. ఓకే, ఆకారం, అలానే ప్రాకార్యం ఎవరు చెప్పారు? అండర్సన్. ఓకే, నెక్స్ట్, వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించబడిన నమూనాలతో సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి. అంటే ఎలిజబెత్ హార్లాక్ ఇక్కడ మళ్ళీ ఇంకో డెఫినేషన్ ఇచ్చారు. అదేంటంటే గుణాత్మక, ఘనాత్మక అనేది మనకి ఆల్రెడీ గుర్తుంది. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ ఏంటంటే వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించబడిన. అండ్ మనకి అంచనా అనేది ఊహలలోనే ఉంటుంది. వికాసానికి సంబంధించి ఎంతవరకు మనకి వికాసం జరిగింది అనేది కేవలం ఒక అంచనాని మాత్రం వేయగలం. కాబట్టి ఊహించబడిన నమూనాలతో సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణినే మనం వికాసం అంటామని ఎలిజబెత్ హార్లాక్ చెప్పారు. ఓకే, నెక్స్ట్, వ్యక్తి తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితం. ఎరిక్సన్ యొక్క సోషల్ డెవలప్మెంట్ థియరీ అనేది ఉంది. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఎరిక్సన్ వికాసంకి సంబంధించి తన అసలు మనకి అంటే సోషల్ డెవలప్మెంట్ అనేది ఎవరు చెప్పారంటే మనకి ఎరిక్సన్ చెప్పారు. సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్య అనేది సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్య అంటే ఎరిక్సన్. ఓకే, ఈ డెఫినేషన్ మనకి ఎరిక్సన్ అనేది ఇచ్చారు. దీంతో మనకి వికాసం మరియు పెరుగుదల రెండిటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అంటే నెక్స్ట్ ఏంటంటే మనం వికాసం పెరుగుదల గురించి నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసరికి మనకి పరిపక్వత అంటే మనకి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే జన్మతః ప్రతి వ్యక్తిలో ఉండే సహజ శక్తులు ఎలాంటి అనుభవం, శిక్షణ అవసరం లేకుండా వయస్సు అనుకూలంగా మనకి వికసించడాన్ని మనం పరిపక్వత అంటాం. అంటే మన వాడుక భాషలో మాట్లాడితే అభ్యసన వల్ల వచ్చే మార్పులు
పరిణితి కాకపోయినా ఏ చర్య అభ్యసించాలన్న దానికి అవసరమయ్యే పరిణితే ముఖ్య కారణం. అవునా? పరిసరాలతో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కార్యక్రమేణా జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. పరిపక్వత బాహ్య కారణాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ. అంటే శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ లేకుండా సమయ వయసుతో పాటు వచ్చే వికాసం. అంటే మనకి ఎలాంటి తగిన శారీరక పరిణితి లేకపోతే శారీరక నైపుణ్యాలు అనేవి నేర్పించలేం. తగిన మానసిక పరిణితి లేకపోతే అమూర్త విషయాల్ని కూడా బోధించలేం. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి శిశువు 4వ నెలలో బోర్లా పట్టడం, 6వ నెలలో కూర్చోవడం, సంవత్సరం కల్లా నడవడం శిక్షణ అవసరం లేకుండానే వాటికవే జరిగే ప్రక్రియలు. వీటినే మనం పరిపక్వత లేదా పరిణితి అని అంటాం. ఓకే, పరిపక్వత అనేది జైవికమైనది, శిక్షణ అవసరం లేని అంతర్గత అభివృద్ధి. స్వీయ ప్రక్రియ కానీ అర్జిత ప్రక్రియ కాదు. అభ్యసనం ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ. అంటే జీవి పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణం. ఫర్ ఎగ్జాంపుల్, వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడిన మార్పులకు పురోగమన శ్రేణిగా చెప్పవచ్చు. మనకి పరిపక్వత అనే దానికి మనం పరిసరాలతో ఇక్కడ మనకి పరిపక్వతకు సంబంధించి ఒక ఫార్ములా అయితే ఉంది. అదేంటంటే వ్యక్తి యొక్క వికాసం అంటే డెవలప్మెంట్. వ్యక్తి యొక్క వికాసం డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. ఓకే, లెర్నింగ్ అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. ఇది మన డెఫినేషన్. అంటే వ్యక్తి యొక్క వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పరిణతి లేదా పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఈ డెఫినేషన్ని మనం నేర్చుకుంటేనే మనకి పరిపక్వత లేదా పరిణితి అనే దానికి అర్థమవుతుంది. అంటే ఏ మనిషికైనా సరే పరిపక్వత లేదా పరిణితి కావాలి అంటే, వికాసం జరగాలి అంటే పరిణతి లేదా పరిపక్వత అనేది ఈ అభ్యసనం ఈ మూడు పదాలని బేస్ చేసుకునే మనకి పరిపక్వత యొక్క ఫార్ములా అనేది ఉంటుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎల్ అంటే మెచ్యురేషన్ ఇంటూ ద లెర్నింగ్. ఈ డెఫినేషన్ అనేది పక్కాగా గుర్తుండాలి, ఎందుకంటే చాలాసార్లు రిపీట్ అయినటువంటి బిట్. మనకి పరిణితి లేదా పరిపక్వత అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రాథమిక లైంగిక లక్షణాలు లేదా ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి పరిపక్వతకు చెందినవి. అంటే ఇది మనకి టెట్ 2024 రిపీట్ అయిన బిట్. మనకి పరిపక్వత లేదా పరిణితి అనేది ఎవరి ప్రమేయం లేకుండా వాటంతట అవే వచ్చేటువంటి సహజ శక్తులు లేదా సహజాతాలు. ఓకే, వాటంతట అవే ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండా, ఎలాంటి మనకు ముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆ పనిని మనం చేయగలుగుతున్నాం, ఆ వర్క్ మనకు వస్తుందంటే వాటంతట అవే జరుగుతున్న క్రియ అంటే వాటినే మనం పరిపక్వత లేదా పరిణితి అంటాం. పెరుగుదల పరిపక్వతకు సంబంధించిన మార్పులు ఎలాంటి పెరుగుదల కూడా అంతే. పెరుగుదల పరిపక్వత సంబంధించిన మార్పులు ఎలాంటి శిక్షణ అనుభవం అవసరం లేకుండానే జరుగుతాయి. కానీ వికాసానికి మాత్రం శిక్షణ అనుభవం తప్పనిసరి. అర్థమవుతుందా? వికాసానికి మాత్రం శిక్షణ అనుభవం అనేది తప్పనిసరిగా కావాలి. కానీ పెరుగుదల పరిణితి లేదా పరిపక్వత అనే దానికి ఎవ్వరి శిక్షణ లేకుండా వాటంతట అవే జరిగేటువంటి ప్రక్రియలు. ఓకే, దీంట్లో ఇప్పుడు పరిపక్వతకు సంబంధించి మనకి కొన్ని ముఖ్యమైన నిర్వచనాలు తీసుకున్నాం. పరిసరాల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధి పరిపక్వత. అంటే మనకి స్టెప్స్ వైజ్గా ఉంటుంది బేబీస్ లెర్నింగ్ అనేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లోనే కూర్చోలేరు, స్టార్టింగ్లోనే నడవలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, 4వ నెలలో బోర్లా పట్టడం, 6వ నెలలో కూర్చోవడం, సంవత్సరం కల్లా నడవడం, ఇలా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. కాబట్టి పరిసరాల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగేటువంటి అభివృద్ధి పరిపక్వత. నెక్స్ట్, అది అభివృద్ధి క్రమ పద్ధతిలో జరుగుతుందని చెప్పింది ఎవరు? మెకనెల్. ఓకే, మనకి మెకనెల్ అనే అతను మనకి క్రమ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల ప్రభావంతో కార్యక్రమయుతంగా జరిగేటువంటి పనిచేసే ప్రక్రియ. గెసెల్.
మనకి జన్యువులు జీన్స్. ఓకే, జన్యువుని మనం జీన్స్ అంటాం. సో జీ. నెక్స్ట్ గెసెల్ ఆల్సో జీ. సో దీనికి మనం ఇలా గుర్తుపెట్టుకోవడం బెస్ట్. సో కోడ్ ఏంటంటే గెసెల్ జీ అండ్ జన్యువులు జీ. ఓకే, పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికబద్ధమైన మార్పులు జరుగుతాయి. జన్యు పటిష్టాన్ని అంటే జీన్స్ యొక్క స్ట్రెంగ్త్ ని తెలుపుతుందని చెప్పింది ఎవరు? లెగ్. జీన్స్ యొక్క స్ట్రెంగ్త్ ని తెలుపుతుందని చెప్పింది ఎవరు? లెగ్. ఓకే, సో దీంతో మనకి పరిపక్వత, వికాసం మరియు పెరుగుదల యొక్క మూడిటి యొక్క భావనల గురించి మనం దీనికి సంబంధించి మనకి ముఖ్యమైన 3 భావనల గురించి తెలుసుకున్నాం కదా. సో కీ పాయింట్స్ లాగా మనం నేర్చుకున్నది ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రూపంలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాళ్ళు, చేతులు, గుండె, మెదడు ఎదుగుదల ఇవన్నీ కూడా మనకి పెరుగుదల కిందకు వస్తాయి. చదవడం, రాయడం, ఈదడం, ఆడడం ఇవన్నీ కూడా మనకి వికాస కిందకు వస్తాయి. ఓకే, వెల్లికల అంటే మనకి ఇక్కడ గ్రోత్, కాళ్ళు, చేతులు, గుండె, మెదడు పెరగడం అనేది ఎవరి చేతిలో ఉండవు. అవి ఎంతవరకు పెరగాలో అంతవరకు పెరిగితాయి. సో దట్ అది మనకి గ్రోత్ అవుతుంది. చదవడం, రాయడం, ఈదడం, ఆడడం ఇవన్నీ కూడా మనం ఒకళ్ళు నేర్పించి లెర్నింగ్ ద్వారా మనం నేర్చుకుంటాం కాబట్టి దీన్ని మనం వికాసం అంటాం. వెల్లికల బోర్ల పడటం, పాకడం, నిలబడటం, నడవడం, పరిగెత్తడం ఇవన్నీ కూడా మనకి వాటంతట అవే రావాల్సినటువంటి ప్రక్రియలు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం వల్ల రావు. ఓకే, దీన్ని కూడా మనం పరిపక్వత అంటాం. పరిపక్వతకి పెరుగుదలకు తేడా ఏంటంటే పెరుగుదల కేవలం ఫిజికల్ గానే ఉంటుంది. పరిపక్వత అనేది మనకి చేసే క్రియలను బట్టి ఉంటుంది. నెక్స్ట్, శారీరక అవయవాల్లో వచ్చే మార్పుల్ని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, శారీరక అవయవాలతో వచ్చే మార్పునే మనం పెరుగుదల అంటాం. మానసిక అంశాల్లో వచ్చే మార్పుని మనం వికాసం అంటాం. పుట్టుకతో వచ్చిన సామర్థ్యాల్లో వచ్చే మార్పుల్నే మనం పరిపక్వత అంటాం. పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలతో వచ్చేటువంటి మార్పునే మనం పరిపక్వత అంటాం. అనువంశికమైనవి పెరుగుదల మరియు పరిపక్వత. అనువంశికత పరిసరాలకు సంబంధించింది. వికాసం యొక్క ప్రకృతి. పెంపకం సమస్యలో ప్రకృతి అనే పదానికి జీవవాసత్వం సూచిస్తుంది. మనకి ఇది అంత బిట్ అనేది అంటే మేబీ ఇంకా మోస్ట్ టఫెస్ట్ బిట్స్లో ఏమన్నా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే శారీరక మార్పులతో వచ్చేటువంటి దాన్నే మనం పెరుగుదల అంటాం. మానసిక అంశాల్లో వచ్చే మార్పునే మనం వికాసం అంటాం. పుట్టుకతో వచ్చిన సామర్థ్యాల్లో వచ్చే మార్పునే మనం పరిపక్వత అంటాం. అనువంశికత అనేది అంటే మనకి జీన్స్ని బట్టి ఏమొస్తుందంటే పెరుగుదల మరియు పరిపక్వత వస్తుంది. అనువంశికత మరియు పరిసరాల ప్రభావానికి సంబంధించింది ఏదైతే ఉందో అది వికాసం అవుతుంది. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి కాళ్ళు, చేతులు, గుండె, మెదడు ఇవన్నీ పెరుగుదల. చదవడం, రాయడం, ఈదడం, ఆడడం ఇవన్నీ కూడా మనం నేర్చుకునేవి, వాటిని మనం వికాసం అంటాం. వెల్లికల బోర్ల పట్టం, పాకడం, నడవడం, పరిగెత్తడం ఇవన్నీ కూడా మనకు అనువంశికతకు సంబంధించినవి అవుతాయి. ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చేటువంటి సహజ సామర్థ్యాలు. దాన్నే మనం పరిపక్వత లేదా పరిణితి అంటాం. దీంతో మనకి పరిసరాల పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత ఒక టాపిక్ అంటే భావనల యొక్క గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి మనం బిట్స్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో ప్రజెంట్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏమైనా వీడియో కావాల్సి ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. లెట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైందా?